కర్నూలు జిల్లా పెదకడుబూరులో దారుణం చోటు చేసుకుంది. తండ్రిగా తల్లిగా లాలించి ప్రేమించి విద్యాబుద్ధులు నేర్పే గురువే కామంతో వాయి వరుసలు మరిచి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. ఎస్సీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక ఆదర్శ పాఠశాల హెడ్ మాస్టర్ ప్రసాద్ అభం శుభం తెలియని విద్యార్థినిపై వికృత చేష్టలు చేస్తూ గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. చిన్నారులకు సెల్ ఫోన్లో బ్లూ ఫిలిమ్స్ చూపిస్తూ శరీరంపై చేతులతో ఎక్కడ పడితే అక్కడ నొక్కుతూ వికృత చేష్టలు చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విద్యార్థినులు వాష్రూంలోకి వెళితే హెడ్ మాస్టర్ కూడా బాత్రూంలో వెళ్లి నిలుస్తూ ఉండేవాడు. నిత్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు రోధిస్తున్నారు. విద్యార్థుల బాత్రూంకు డోర్ తొలగించి సెల్ ఫోన్లో చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానోపాధ్యాయులు ఆగడాలకు అంతు లేకుండా పోయింది. రాజకీయ నాయకుల అండదండలతో రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైకోగా మారి విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ మానసిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్తే టీసీ ఇచ్చి బయటికి పంపిస్తానని బెదిరించాడని విద్యార్థులను ఆరోపించారు. ఎవరికి చెప్పాలో తెలియక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సుమారు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు 140 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. హెడ్ మాస్టర్ లైంగిక వేధింపులు తాళలేక టీసీలు తీసుకుని ప్రైవేటు స్కూల్లో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారు. హెడ్ మాస్టర్ సుప్రసాద్ పెదకడుబూరులో దాదాపు 9 సంవత్సరాలుగా ఒకే చోట పనిచేస్తున్నారు. గతంలో కూడా దొడ్డిమేకల గ్రామంలో పనిచేస్తున్న సమయంలో కూడా విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను స్కూలుకు పంపాలంటేనే భయపడుతున్నారు. కొద్ది రోజుల కిందట ఓ విద్యార్థి తల్లిదండ్రులు గొడవపడి టీసీ తీసుకుని వెళ్లారు. విద్యార్థులు తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీడియాకు తన భాగోతం బయటికి పొక్కిందని తెలిసి ప్రధానోపాధ్యాయుడు 10 రోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టినట్లు సమాచారం. ప్రధానోపాధ్యాయుడు సుప్రసాద్ ఎమ్మిగినూరు ఓ చర్చిలో సంఘ పెద్దగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. అట్లే భయపడి దగ్గరికి ఫోబుద్ది అయ్యాలి సార్. ఫోబుద్ది అయితే భయం మీరు అట్లా అంత బాగా ఉన్నప్పుడు చెప్పక రాదు. చెప్తే కొడతాడని భయం వేస్తుంది. అలా పిల్లలు చాలా మంచిగా అవుతుంది సార్. చాలా ఎక్కువ ఆడే చేరుతున్నారు సార్. మరి ఇంకా ఎక్కడికి చేరట్లేదు సార్. డబ్బులు పోతున్నాయి. బ్యాగ్ కలర్ రాస్తానంటున్నారు సార్. ఎట్లా ట్రాన్స్ఫర్ చేయండి సార్. పిల్లలు భవిష్యత్తు తొల మీద పెట్టుకొని గిచ్చుతున్నాడు సార్. చెల్లెలు అయితే గలీజు చూపిస్తున్నాడు సార్. చెల్లెలు కూడా చూపిస్తాడా? చెల్లెలు కూడా చూపిస్తాడు సార్.